చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నా సార్. విజయవాడలో షూట్ చేస్తున్నాము. మేము ఒక 300-400 క్రూ వెళ్ళి షూట్ చేస్తున్నాము. రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 వచ్చేస్తారు. అండ్ ఆయన బిజీ షెడ్యూల్లో మీ అందరూ వెయిట్ చేస్తున్నారని కరెక్ట్గా టైంకి ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయింది, 9 అయింది, 9:30 సార్ రాలేదు, 10 అయింది. సరే అందరూ వెయిటింగ్. నేను సార్ని వెళ్ళి కెమెరాలో చూసి సార్ షార్ట్ రెడీ అన్నాను. ఒక 2 minutesలో వచ్చేసారు. వచ్చి మేము అనుకున్నంత వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు డిలే అంటే, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి 400 స్టెప్స్ని పూజ చేసి బొట్లు పెట్టి పూజ చేసి వాష్ చేసి ప్రే చేసుకొని వచ్చి, అదే వచ్చే దారిలో కొంతమంది పెటిషన్లు తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి అదంతా వచ్చి అప్పుడే కెమెరాలో దిగారు. ఒక్క 1 minute అలా టైర్డ్గా వాళ్ళ ఓపిక లేకుండా నేను వెళ్ళి పిలిచాను. మా నాన్నగారు కూడా తిట్టారు, కొంచెం రెస్ట్ తీసుకొని ఇవ్వచ్చు కదని. అలా రెస్టే తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ, అటు పబ్లిక్ని మేనేజ్ చేస్తూ, ఇక్కడ మేము మీటింగ్లోనని మమ్మల్ని మేనేజ్ చేస్తూ, ఇలాగ అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసిన ఎనర్జీ నాకు ఇప్పుడు దాన్ని నిద్ర పట్టడం వల్ల. ఎందుకంటే నాకు అందరు చెప్తాను ఎవ్రీడే 3-4 hours పడుకున్నా లాస్ట్ 50 days. బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంప్రెస్ చేయటం, ఆయనకి సినిమా నచ్చిందే, ఇట్స్ ఎ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు సార్ అందించిన దానికి. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం.